మన గజ్వేల్ రాజిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది ఇది. రాజిరెడ్డిపల్లిలో ఏం జరిగిందంటే ఒక కసాయి తల్లి, ఒక మూర్ఖురాలు, ఇది చెప్తే కూడా అంత అట్లుంటారా అనే విధంగా ఉంటుంది స్టోరీ. అంటే మనుషులు, ఆడవాళ్ళు ఇంత ఘోరంగా ఉంటారా, ఇంత నీచంగా ఉంటారా అనే విధంగా ఒక యాదవ కులానికి, సామాజిక వర్గానికి సంబంధించిన ఒక లేడీ అని అనకూడదు, ఒక మూర్ఖురాలు. మరి మనుషులకు పుట్టిందా గాడిదలకు పుట్టిందా అని కూడా అనొచ్చు. బాత్రూంలోకి వెళ్ళి డెలివరీ అయ్యి పసిబిడ్డని గొంతు విసికి ఒక సంచిలో వేసుకొని ఆయనతో పడేద్దాం. గజ్వేల్ బీడీ కాలనీలో కళ్ళు కంపౌండ్లో పనిచేస్తుంది. పొద్దున్న లేస్తే ఈమె తీర్థం పుచ్చుకుంది, ఈమె పొద్దు గడవది. పొద్దున ఫస్ట్ కళ్ళు అయినాకనే. ఇక్కడ ఎట్లా దొరికింది ఈ విషయం, ఎట్లా వచ్చింది బయటకంటే, ఆ క్యాండిడేట్ ఎవరితో మాట్లాడేది, పొద్దున్న లేచి ఒక మొగుడు సోకుండది, పిల్లల సోకుండది, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, దీంట్లో ఒక 9 నెలలు నిండిన తర్వాత ఎవడైతే డాక్టర్ ఉన్నాడో, తర్వాత ఏం జరిగిందంటే, ఇంటి దగ్గర ఒక ఆయన, ఏంది ఈమె నిన్న మొన్న కడుపు ఉంది బయటికి, ఏంది ఈ రోజు ఇట్లా సంచిలో కడుపు లేదు, కడుపు సన్నగా కనిపిస్తుంది, అసలు ఏం తీసుకుపోతుంది అని ఒక ఆయనకు డౌట్. వెనక నుంచి ఎవరైతే ఈ వ్యక్తి పోయిండో, ఈయన ఏం పడేసినావు అని ఆయన డైరెక్ట్ గా ఆమె పట్టేసిండు, దాన్ని మొహం తెల్లగేసిండు. ఏమనాలి అసలు, కనీసం ఏడుపు లేదు. ఇట్లాంటి మూర్ఖురాళ్ళకి ఏంది ఎటు పోతుంది సమాజం? హాయ్ హలో, వెల్కమ్ టు E960. అండ్ ఇప్పుడే ఒక ఇష్యూ మన దగ్గరకు వచ్చింది. ఇష్యూ అంటే మన దగ్గరికి కొన్ని ఫొటోస్, వీడియోస్ వచ్చినాయి. ఇది ఎక్కడో కాదు, మన గజ్వేల్ రాజిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది ఇది. ఎందుకంటే ఇది యాక్చువల్లీ చెప్పాలా వద్దా అని ఆలోచించిన. ఎందుకంటే మూర్ఖురాళ్ళ గురించి మాట్లాడి బోర్ కొట్టింది నాకు కూడా. ఎంత చెప్పినా చెవుల శంఖ మూగినట్టే తప్ప, ఇలాంటి వేస్ట్ ఫెలోస్, యూజ్ ఫెలోస్ క్యాండిడేట్లని మాట్లాడితేనేమో సంతోషన్న లేడీస్ అండ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుండు, ఇంకోటి అవుతుంది అనే విధంగా అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన అసలు చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఎందుకంటే ఎన్ని అప్పులున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకోటి ఏదున్నా, ఎవరు చంపుకోరు. అది ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా షాకింగ్. అంటే మనుషులు, ఆడవాళ్ళు ఇంత ఘోరంగా ఉంటారా, ఇంత నీచంగా ఉంటారా అనే విధంగా జరిగింది. ఇది ఒక యాదవ కులానికి సంబంధించిన ఒక కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక లేడీ అని అనకూడదు, ఒక మూర్ఖురాలు, ఒక వరస్ట్ క్యాండిడేట్ అనొచ్చు. మరి మనుషులకు పుట్టిందా గాడిదలకు పుట్టిందా అని కూడా అనొచ్చు, మేబీ తప్పులేదు దాంట్లో. ఎందుకంటే మ్యాటర్ ఏందో చెప్పన్నా అని మీరు అనుకోవచ్చు. నేను ఇంకో విషయం చెప్పాలి మీకు. అన్న మంచి వీడియోలు చేయన్నా అని చాలా చెప్పారు నాకు. మంచి వీడియోలు చేస్తుంటే కనీసం లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు పెట్టట్లా. అదే స్క్రాప్ వీడియోలు తీసుకొచ్చి పెడితే లక్షల వ్యూవర్షిప్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసారు మీరు, తప్పులేదు, మీ మాట నేను విన్నా, ఇంటర్వ్యూలు బంద్ చేసిన, ఓకేనా. కానీ ఇప్పుడు నేను చేసే వీడియోలు, నేను ఏది గజ్వేల్ హాస్పిటల్కి సంబంధించిన వీడియో కావచ్చు, జనాలకు యూజ్ అయింది. ఇలాంటి వీడియోలు కొంచెం షేర్ చేసి, కామెంట్ పెట్టి, లైక్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమందికి ఇంకా షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. హాస్పిటల్ వీడియో ఇంకోటి కూడా వస్తుంది. ఓకే, రాజిరెడ్డిపల్లిలో ఏం జరిగిందంటే, ఒక కసాయి తల్లి, ఒక మూర్ఖురాలు, ఇది చెప్తే కూడా అంత అట్లుంటారా అనే విధంగా ఉంటుంది ఈ స్టోరీ. మీరు ఫుల్గా అయినకపోతే మాత్రం అర్థం కాదు ఈ కసాయి తల్లి గురించి. బాత్రూంలోకి వెళ్ళి డెలివరీ అయ్యి పసిబిడ్డని గొంతు విసికి చంపి తర్వాత ఏం జరిగిందంటే, గొంతు విసికి చంపింది ఒక సంచిలో వేసుకొని ఆయనతో పడేద్దామని తీసుకొని పోతుంది. ఏడా తుప్పలల్లా. అది ఏడ కూడా కాదు, రాజిరెడ్డిపల్లి దగ్గర ఒక చెరువుకుంట ఒకటి ఉంటుంది. మనం ప్రజ్ఞాపూర్, గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ మధ్యలో నుంచి ఒక రూట్ ఉంటుంది రాజిరెడ్డిపల్లికి. ఈమె ఏం పని చేస్తుంది అంటే, కళ్ళు కంపౌండ్లో పనిచేస్తుంది. ఏడా బీడీ కాలనీలా, గజ్వేల్ బీడీ కాలనీలో కళ్ళు కంపౌండ్లో పనిచేస్తుంది. పొద్దున్న లేస్తే ఈమె తీర్థం పుచ్చుకుంది, ఈమె పొద్దు గడవది. పొద్దున ఫస్ట్ కళ్ళు అయినాకనే. మరి తాగిన మైకంలో వేసిందా, అంత పొద్దున ఎట్లా వేసింది తెలియదు. ఇక్కడ ఎట్లా దొరికింది ఈ విషయం, ఎట్లా వచ్చింది బయటకంటే, డైలీ అంటే ఈమె ఎవరితో మాట్లాడదు, అంటే దీన్ని సీరియస్ గా తీసుకురా లేదా అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ క్యాండిడేట్ ఎవరితో మాట్లాడదు, పొద్దున్న లేచి ఒక మొగుడు సోకుండది, పిల్లల సోకుండది, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, దీంట్లో ఒక డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఈ అపోర్షన్ అయిన తర్వాత, అపోర్షన్ అని కూడా అనొద్దు, మీకు నేను ఫోటో మీద బేబీ ఫోటో వేస్తా,
ఆ మూర్ఖురాలు ఫోటో కూడా వేస్తా. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎంత చెప్పినా తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. ఈమె చేసే పని ఏంటంటే పొద్దున్న లేచి ఇల్లు నూకేది లేదు, బట్టలు మడత పెట్టేది ఉండదు. పొద్దున్న లేచి సోప్ టాప్ ఇంత తయారైతుంది, కళ్ళు కంపౌండ్లో పోతుంది. మొగను చూసుకునేది లేదు. పిల్లలు స్కూల్ పోతారు, 2 పిల్లలు, ఒక పాప ఒక బేబీ. ఇప్పుడు ఆల్రెడీ 2 అపోర్షన్స్ అయిపోయినాయి. అపోర్షన్స్ ఎట్లయినాయి రా స్వామి అంటే 3 month 4 month కాదు ఈమెకి. బేబీ ఫోటో చూడండి, మీరు షాక్ అవుతారు. కసాయిరాలా ఇది మనిషా గాడిదనాలనా ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని? 9 నెలలు నిండిన తర్వాత ఎవడైతే డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ విషయం చెప్తా మీకు. ఈ క్యాండిడేట్ గురించి చెప్పాలి. ఈమె మొగని లెక్క చేయదు, మొగడు కూడా తాగిపోతేనంట. పిల్లల్ని పట్టించుకోదు, పిల్లలు కారప్పొడ వేసుకోవాలి. పాప రోడ్ల మీద నూడిల్స్ ఇవే ఉంటది. ఇక బగ్గ తాగాలే, రావాలే, పండాలే ఇంట్లో, అంతే. ఇక బట్టలు మడత పట్టేది లేదు, పిల్లలకు స్నానం చేయించేది లేదు. ఇట్లా ఇంత ఘోరమైన వ్యక్తి. బీడీ కాలనీలో ఈమె కళ్ళు కంపౌండ్లో పనిచేస్తుంది గజ్వెల్లో. ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే ఇది ఎట్లా దొరికింది కూడా మీకు సబ్జెక్ట్ చెప్పాలి. తర్వాత ఏం జరిగిందంటే ఇంటి దగ్గర ఒక ఆయన ఏంది ఈమె నిన్న మొన్న కడుపు ఉంది బయటికి, ఏంది ఈ రోజు ఇట్లా సంచిలో కడుపు లేదు, కడుపు సన్నగా కనిపిస్తుంది, అసలు ఏం తీసుకుపోతుంది అని ఒక ఆయనకు డౌట్ వచ్చి మెల్లగా వెనకపోయాడు సాట్ గురించి. ఆ వెనుకనే వాళ్ళ రాజిరెడ్డిపల్లి చివరస్తా ఉంటుంది, చివరస్తా పక్కనే కుంట ఉంటుంది. ఆ కుంట వెనుక కురుమలై పొలాలు ఉన్నాయి కొన్ని. ఆ పొలాల పక్కన ఆయిల్ చెట్లు ఉంటాయి. ఆయిల్ పొద ఇట్లా లైన్గా ఉంటుంది, కాలువ లెక్క ఉంటుంది కదా, కాలువకి ఆయిల్ చెట్లు ఉంటాయి. తీసుకెళ్ళింది ఆ చెట్లలో పడేసింది. ఎవరు చూస్తలేరు, ఈమె ఒకటే దాంట్లో. అంటే నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎవరికి తెలియదు అంటే ఈమె ఎవరితో మాట్లాడదు. ఊర్లే ఎవరిని పట్టించుకోదు, ఎవరితో మాట్లాడదు ఈమె. అంత మూర్ఖురాలు. పడేయంగానే వెనక నుంచి ఎవరైతే ఈ వ్యక్తి పోయిండో ఈయన ఏం పడేసినావు అని ఆయన డైరెక్ట్గా ఆమెను పట్టేసిండు. దాన్నే ముఖం తెల్లగేసింది. కట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది, పశ్చాత్తాపడకుండా ఏడుపు లేదు ఏం లేదు దాని ముఖం చూపిస్తా చూడరు. ఇక అదే అనాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే కూడా రావట్లేదు. దాని తర్వాత ఏం చేసింది, అదేమంటారు ఇట్లా గడ్డి కలుస్తారు కదా, కల్వరా ఏదో కుతాలి ఏదో సంథింగ్ అంటారు దాన్ని, గడ్డి కలిసేది కల్వరి. దాన్ని తీసుకొని ఈ బేబీని తీసి పూర్తి చేద్దామని పొక్క తీస్తుంది మళ్ళీ దాంతో కొంకితోని. ఏమనాలి అసలు, కనీసం ఏడుపు లేదు. ఇట్లాంటి మూర్ఖురాళ్ళకి ఏందిల్లు అసలు, ఎటుపోతుంది సమాజం? పసిపిల్లలు ఏం జరుగుతుంది అసలు చెప్పండి. దీని తర్వాత ఏమైంది, తర్వాత తీసుకొచ్చిరు, అయిపోయింది. దీని తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. గజ్వేల్ పోలీస్ వారు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. జైల్లో పెట్టడం అనే కాదు, ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే సమాజం తరచుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల్ని ఒకసారి ఈ వీడియో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చాలా మందికి అవసరమైన వీడియో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇలాంటి మూర్ఖురాళ్ళకు ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది కామెంట్ రూపంలో తెలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళది ఇక్కడే మన చౌదరిపల్లి వచ్చింది, మన చేర్పల్లి సైడు వాళ్ళ అమ్మగారు. ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేం చేసింది అనుకున్న, ఆ కల్కమూడలో పనిచేసి ఇంకోని కూడా పెళ్లి చేసుకుంది, మళ్ళీ దండలు మార్చుకుంది. ఏడికి కీసర గుట్టకెళ్ళి. ఇది కూడా జరిగింది. పెళ్లి చేసుకుంది అంటే ఆల్రెడీ ఈ పెళ్లి ఎప్పుడు మళ్ళీ పెళ్లికి ముందు అనుకోకండి, పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ పెట్టుకొని 2 పిల్లలు అయిన తర్వాత ఇలాంటి షోకులు కూడా ఉన్నాయి. మరి మనిషి అన్నం తింటుందా, గడ్డి తింటుందా? మరి ఈమె పెంచినోళ్ళకి క్యారెక్టర్ లెస్ క్యాండిడేట్లా, లేదంటే ఈమె క్యారెక్టర్ లేదనుకోవచ్చునా? ఏమనుకోవాలి? ఇలాంటి మూర్ఖురాల గురించి ఏం మాట్లాడాలి? పసిపిల్లల్ని ఆడపిల్లైనా మగపిల్లైనా చాలా మంది ఇప్పుడు, ఒకప్పుడు నాకు కొడుకు కావాలని చాలా మంది అనుకున్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మగపిల్లలు వద్దని మేము అనం, ఎవరన్నారు. కానీ ఆడపిల్లలకు కూడా ఆ స్థాయి రెస్పెక్ట్ ఉంది. ఆడపిల్లలకు కూడా ఆ స్థాయి రెస్పెక్టే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవత ఇంట్లో. నువ్వు ఆడపిల్ల పుట్టిందని చంపినా ఇంకోటి చంపినా మరి కావురం బట్టి కన్నావా? నీకు పిల్లలే వద్దనుకున్నప్పుడు ఆపరేషన్ చేయించుకొని ఉంటివి, అది కావరం అని అంటారు కదా దాన్ని. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఇంకోటి జరగకూడదంటే ఇలాంటి వాళ్ళకి కఠినంగా సీరియల్ పడితే ఇప్పటి వరకు ఈ విషయం మీడియాకి రాలా. మరి ఏం జరుగుతుంది ఏంది అసలు? గజ్వేల్లో ఏ ఇష్యూ జరిగినా బయటకు రావట్లేదు. గజ్వేల్ ఇక్కడ మండల్ కావచ్చు, ఈ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. ఇది ఎందుకు రాలే ఇప్పటి వరకు బయటికి? ఏ మీడియాలు ఎందుకు రాలే? ఏ పేపర్కి ఎందుకు రాలేదు? ఏం జరుగుతుంది అసలు? రావాలి కదా, ఇలాంటివి వస్తేనే కదా సమాజానికి కొంచెం యూజ్ అవుతుంది, కొంచెమన్నా బుద్ధి వస్తుంది. కొంతమంది మూర్ఖురాళ్ళకి డైరెక్ట్గా ఫోటో రివీల్ చేస్తా చూడండి. దీనికి 2 పెళ్ళిళ్ళు, ఇదో మనిషి, మరి గడ్డి తింటుందా అన్నం తింటుందా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటి చెప్తా ఆడపిల్లల గొప్పతనం గురించి. ఎవరైనా సరే ఆడపిల్ల వద్దు అనుకునే మూర్ఖులకి, నీకు లక్ష్మీదేవత, ఆడపిల్ల అంటే లక్ష్మీదేవత. ఇంట్లో ఆడపిల్లలు పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవత తిరిగినట్టు ఉంటుంది. కొంతమంది ముగ్గురు ఆడపిల్లలైనా మగపిల్లల్లాగా పెంచుతారు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి, ఓకేనా? ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉన్నా ఆడపిల్లలు ఇయ్యాల మగపిల్లల కంటే గర్వంగా కొంతమంది ఖరాబ్ చేస్తుండొచ్చు. మొగోళ్ళలాగా పనిచేసిన ఆడపిల్లలు ఉన్నారు. ఆటోలు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు,
లారీలు నడుపుతున్నారు, ఏం తక్కువ వాళ్ళకి? వాళ్ళని ఇంకా ఆడపిల్లలు ఇంకా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మొగోడేం గడ్డలు పెడతాడు నీకు, దేవి పెడతాడు పెద్దగా అయిన తర్వాత, ఆన్పిల్లమానికి వచ్చిన తర్వాత అవతల పడతాడు వాడు. నీ మాట ఎందుకు వింటాడు? మొగోడు అయితే గడ్డలు పెడుతుండే నాకు ఇష్టం వచ్చినట్టు. ఇక డాక్టర్ గారిని ముచ్చట చెప్తా మీకు, మర్చిపోయినా. ఈ నిదానాలు ఫస్ట్ ఒకటి వచ్చింది అంటే ఆర్ఎంపీ డాక్టర్లని ఏది పడితే అది చికిత్స చేయొద్దని ఆల్రెడీ వచ్చింది, ఒక రూల్ వచ్చింది. వీళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేయొద్దని కూడా వచ్చింది. ఎందుకు తెలుసా? ఇలాంటి లోఫర్గాళ్ళు ఉన్నారు కాబట్టి. నేను అందరిని అనట్లేదు, ఇది చేసిన కొంతమందిని. ఇందులో ఈ పసిబిడ్డ చనిపోవడానికి కారణం కూడా ఈ క్యాండిడేటే. ఈమెకి ఆల్రెడీ 4-5 సార్లు కూడా ఇచ్చిందంట, ఇది 3వ సారి ఇట్లా రిపీట్ అవ్వడం. ఈమెకు మొత్తం 5 నంబర్స్, 5 to 6 నంబర్, 5 నంబర్స్. ఇద్దరో ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. ఓకేనా? డాక్టర్ గారు కుంటి డాక్టర్ అని, గజ్వేల్ కుంటి డాక్టర్ అంట ఆయన. మాక్సిమం ఆ ప్లేస్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే తెలిసింది కాబట్టి మాట్లాడాలనిపించి మీకు షేర్ చేసుకుంటున్నాం, మీకు ప్రతి విషయం తెలవాలి కాబట్టి. గజ్వేల్ రాజిరెడ్డిపల్లి కుర్మ కులానికి సంబంధించిన, సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి. యాదవ్ కులం సిగ్గుపడే విధంగా ఉంది ఇది, ఇలాంటి మూర్ఖురాల వల్ల. ఊర్లో నుంచి బహిష్కరించాలి ఇలాంటి మూర్ఖురాలను. ఇది పక్కన పెడితే ఈ డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్, ఈ కుంటి డాక్టర్ ఎవరైతున్నారో ఆయన కూడా గానే ఏదో స్కూల్ ఉంటుంది ఆడ, ఆ స్కూల్ పక్కనే ఈయనదేదో ఇల్లు ఉంటుంది, ఆ కింద ఏదో ఆర్ఎంపీ పెట్టుకొని ఇగో ఇలాంటి వాళ్ళకు టాబ్లెట్లు ఇచ్చుడు, ఆపరేషన్లు అయ్యేటట్టు చేసుడు. మనోడికి కూడా అరెస్ట్ చేసిరని తెలుస్తా ఉన్నది. ఒకసారి ఆడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తా, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? నేను ప్లీజ్ మీకు ఒకటే దయచేసి చెప్తున్నా, అన్న ఇలాంటి వీడియోలు వద్దు అని మీరు చెప్పారు, నేను బంద్ చేసిన. మంచి వీడియోలు వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయట్లా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదొక్కటే మైండ్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తారు 95%, 5% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తారు. ఏముంది, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకుంటే ఇలాంటి వీడియోలు వస్తాయి కదా. ఓకేనా? నా రిక్వెస్ట్, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి టైం తీసుకొని కామెంట్ పెట్టండి. ఓకేనా? షేర్ చేసే ప్రయత్నం చేయండి. గజ్వేల్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో గ్రూప్లలో షేర్ చేయండి. ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.